మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన సర్వోన్నతుని కుమారుడు. దావీదు సింహాసనం ఆయనకియ్యబడును. ఆయన రాజ్యం అంతము లేనిది. నేను పురుషుని ఎరుగుదాని కదా, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని దాసురాలు చెప్పినట్టు జరుగును కాక. యోసేపు, యోసేపు, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఏమైంది సొలొమోను? ఏంటి హడావిడి? దేనికి ఇంత తొందర? ఈ విషయం నీకు తెలియదా? ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఏమైంది సొలొమోను? కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. మరియ గర్భవతి అంట. నువ్వు ఏం మాట్లాడుతున్నావు సొలొమోను? నీకు ప్రదానం చేయబడిన మరియ గర్భవతి అంట. ఇది నిజం, ఊరంతా మాట్లాడుకుంటున్నారు. అయ్యో దేవుడా, ఏంటి ఇలా జరిగింది? బాధపడకు యోసేపు, నీలాంటి మంచివారికి ఇలాంటి కష్టం వచ్చింది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా, బాగా ఆలోచించు. మరి నేను వెళ్ళిరానా? సరే, అలాగే. అయ్యో ప్రభువా, ఏంటి ఇలా జరిగింది? మరియా ఇంత తప్పు చేసి ఉంటుందా? ఆమె చాలా భక్తిగల కన్యకు కదా. నేను విన్నది నిజమేనా? నా తల పగిలిపోతుంది. నిద్ర కూడా పట్టడం లేదు. ఇంకా చేసేది ఏం లేదు. రేపు తెల్లవారుగానే ఊరు నుండి వెళ్ళిపోతాను. మరియాని అవమానపరుచుకుంటా నా నీతిని నేను కాపాడుకుంటాను. రహస్యాలు ఎరిగిన దేవా, నీవే నాకు సహాయం చేయాలి. యోసేపు ఎంతో ఆందోళనతో కలవరం చెంది అలసిపోయి ఆలోచిస్తూ పండుకొనుట. నిద్రలో ఉండగా ఒక దూత స్వప్నంలో యోసేపును దర్శించుట. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. నేను విన్నది కళ నిజమా? ప్రభువా, నీకు వందనాలు. నీ చిత్తం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే. ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానమైనా, ఎన్ని కష్టాలైనా నేను లోబడతాను. నా దేవా, నీ చిత్తం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే. ఇప్పుడు నేను మరియాని చేర్చుకుంటా. యోసేపు ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కన్ను వరకు ఆమెను ఎరగకుండెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వల్ల నిర్ణయించబడిన దినములవి. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయదేమనగా, సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞాయను. అందరూ తమ తమ గ్రామాలకెళ్ళి తమ పేరును నమోదు చేయాల్సిందే కోరుతున్నాను. అహో! అమ్మా, నీదే గోత్రం? బెన్యామీన్ గోత్రం. నీ పేరేంటి? ఎలిజబెత్. నీ పేరేంటమ్మా? రూతు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు ప్రదానం చేయబడి గర్భవతిగా ఉన్న మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడిన చేతులు
నా పేరు యోసేపు, నా భార్య పేరు మరియా, నాది యూదా గోత్రం. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పిల్లలు లేరు. నువ్వు దిగులు పడుకుము మరియా, నేను మీకోసము ఒక స్థలం వెతుకుంటాను. ఎవరు మీరు? ఏమి కావాలి? అయ్యా, కొంచెం స్థలం ఉన్నాయా? నా భార్య గర్భవద్దయ్యా, కొంచెమైనా కూడా స్థలం సరిపోద్దయ్యా. మా ఇంట్లో చుట్టాలున్నారు, స్థలం లేదు, ఏమి లేదు, వెళ్ళండి. అయ్యా మీరెవరు? అయ్యా, కొంచెం స్థలం ఉన్నాయా? నా భార్య గర్భవద్దయ్యా, కొంచెమైనా కూడా స్థలం సరిపోద్దయ్యా. మా ఇంట్లో ఉండడానికి స్థలం లేదు, ఏం లేదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఎవరు మీరు? అయ్యా, కొంచెం స్థలం ఉన్నాయా? నా భార్య గర్భవద్దయ్యా, కొంచెమైనా కూడా స్థలం సరిపోద్దయ్యా. మా ఇంట్లో చుట్టాలు అన్నారు, ఉండడానికి స్థలం లేదు, వెళ్ళండి. అయ్యా, కొంచెం అర్థం చేసుకోండి అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చినామయ్యా. సర్లే కానీ మా ఇంట్లో స్థలం లేదు, అక్కడ ఒక పశువుల పాక ఉంది, మీకు సరిపోతుందా? సరిపోద్దయ్యా. ఒక్క నిమిషం ఆగండి, ఇలా రండి, మీకు చూపిస్తాను. ఇదిగో అదే పశువుల పాక, మీరు అందులో ఉండొచ్చు. సరే అయ్యా, నీకు కృతజ్ఞతలు. సరే. అన్నయ్య, ఈరోజు చాలా చలిగా చీకటిగా ఉంది రోయ్. అవునవును, చాలా చలిగాను చీకటిగానే ఉంది. ఏ భూషయ్య, మాషయ్య, ఈరోజు ఏంట్రా మన ఊర్లోకి ఇంతమంది జనాలు వస్తున్నారు? అబ్బబ్బా, ఏం జనం రా! రాజుగారి ఆజ్ఞ చెప్పుగా నా పేరు నమోదు చేసుకోవడానికి వచ్చినాడు. అరే పెట్టయ్య, తింటానికి ఏం తెచ్చావురా? అరే నేను ఉప్పుచారు తెచ్చాను. ఆహా, వాసన గుమగుమలాడుతుంది. అరే భూషయ్య, నువ్వేం తెచ్చావు? జొన్న రొట్టెలు. అరే మాషయ్య, నువ్వేం తెచ్చావు తింటాను? అది పువ్వు పెరుగన్నం. అవునా, తీయండి రా తిందాం. అరే అక్కడి నుంచి ఏదో తెల్లగా వస్తుందిరా. గొల్లలారా భయపడుకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుండి ఉంటుట మీరు చూచెదరు. కాబట్టి మీరు వెళ్ళి చూచి ఆనందించండి. అరే దూత ఎంత మంచి శుభవార్త చెప్పిందిరా. అవునరా, అవునవును. పదండ్రా, అందరం వెళ్ళి చూద్దాం.